సో హాయ్ ఫ్రెండ్స్, నిన్న నా బర్త్డేకి విషెస్ చేసిన ప్రతి ఒక్కరికైతే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ తరపు నుంచి నా బర్త్డే విషెస్ చెప్పడం చాలా థ్యాంక్ యూ. నేనైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే టెక్ అప్డేట్స్ ఎపిసోడ్ నెంబర్ 24కి అయితే అందరికీ స్వాగతం. డేట్ చూసుకున్నామంటే 4th May 2020. టైం చూసుకుంటే 6 o'clock అయితే టైం అవుతుంది. ఈ టైం వరకు ఉన్న టెక్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియో అయితే స్కిప్ చేయకండి, చెప్పడానికి అయితే చూడండి. ఫస్ట్ అప్డేట్ గురించి మారితే ఏదైతే Amazon.inలో అయితే సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ సంబంధించిన ఫోన్ అయితే ప్రజెంట్ పర్చేసింగ్ అయితే రెడీ అవుతుంది. ఇది మనకి ఫోల్డబుల్ ఫోన్ అనమాట. ప్రైస్ చూసుకుంటే 1,15,890 రూపీస్ ప్రైస్ అయితే చేశారు. మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ప్రజెంట్ మీరు దీనికి సంబంధించిన అవైలబిలిటీ అయితే అమెజాన్ ఇండియాలో అయితే ఉంది. అలాగే ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మోటోరోలా రేజర్కి సంబంధించిన ఫోన్ అయితే ప్రజెంట్ వీళ్ళు ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు. May 8th నుంచి వీళ్ళకి సంబంధించిన సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయనేసి ఇక్కడైతే చెప్తున్నారు. దీనికి సంబంధించిన ప్రైస్ చూసుకున్నామంటే 1,24,999 రూపీస్ ప్రైస్ అయితే చేశారు. అలాగే థర్డ్ గురించి మాట్లాడినామంటే ఫ్రెండ్స్, రియల్మీ తన సెకండ్ బర్త్డే అయితే తీసుకుంటుంది. అంటే సెకండ్ బర్త్డే అంటే రియల్మీకి సంబంధించిన సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే వీళ్ళు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏదైతే వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే వీళ్ళు ట్విట్టర్ ద్వారా అయితే పోస్ట్ అయితే చేశారు. ఎవరైతే CEO అయితే అతను చెప్పిన దాని ప్రకారం ఏదైతే రియల్మీ బ్రాండ్ ఉంది కదా, ఇది మనకి ఇండియాలోనే 3rd ప్లేస్లో అయితే ఉంది లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లో అయితే. అలాగే దాంతోపాటు అయితే క్వార్టర్ 2019తో కంపేర్ చేస్తే క్వార్టర్ 2020లో చూసుకున్నామంటే ఏదైతే మనకి 4th ప్లేస్లో అయితే రియల్మీ బ్రాండ్ అయితే ఉంది, అయితే ఇండియన్ లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లో అయితే. ఇది వాళ్ళు షేర్ అయితే చేశారు. దాంతోపాటు మనకి TWS ఇయర్ ఫోన్స్ అంటే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన మనకి అయితే లార్జెస్ట్ మనకి చూసుకున్నామంటే దీంట్లో కూడా వీళ్ళు ప్రజెంట్ సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నారు. కంపేరింగ్ టు ఆల్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే సెకండ్ పొజిషన్స్లో అయితే ఉన్నారు ప్రజెంట్ ఇండియాలో అయితే. అలాగే మనకి టాప్ 5 బ్రాండ్స్ ఉంటాయి కదా, యాపిల్, అలాగే మనకి అయితే శాంసంగ్ కానీ, JBL కానీ, నాయిస్ కానీ, వీటితో కంపేర్ చేస్తే టాప్ 5 పొజిషన్స్లో ఇప్పుడు మనకి రియల్మీ ఇయర్ బడ్స్ అయితే కూడా ఉన్నాయని చెప్తున్నారు. ప్లేస్లో సెకండ్ ప్లేస్ చూసుకుంటే యాజ్ యూజువల్గా షామీ అయితే ఉంది. అలాగే శాంసంగ్ అయితే ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో అయితే వీళ్ళు పోటీ అయితే పడుతున్నారు. ఇది మనకి వాళ్ళ సెకండ్ అయితే బర్త్డే రోజున వీళ్ళు లీక్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే. అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నామంటే ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ సేల్స్ అయితే స్టార్ట్ అయ్యారు. ఈ రోజే May 3rd మండే నుంచి అయితే. నేను ఆల్రెడీ చెక్ చేశాను. కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ మాత్రమే వీళ్ళు డెలివరీస్ అనేవి చేస్తారనేసి చెప్తున్నారు. సెలెక్టెడ్ పిన్ కోడ్స్ అనమాట. ఒకవేళ మీ ఏరియా అనేది అయితే ఆరెంజ్ కానీ గ్రీన్ జోన్ అయితే మాత్రం మీకైతే డెలివరీస్ అనేది స్టార్ట్ చేస్తారు. అలాగే మనకి MHA ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నామంటే అయితే కొన్ని ప్లేసెస్లో మాత్రమే మొబైల్ సంబంధించిన రీటైలర్స్ ఉంటారు కదా, వాటిని అయితే వీళ్ళు అలౌ అయితే చేస్తున్నారు, అందరినైతే కాదు. అలాగే దీన్ని చెప్పిన దాని ప్రకారం మీరు ఒకవేళ గ్రీన్ కానీ ఆరెంజ్ జోన్లో కానీ ఉంటే మీకు ఇక్కడ ఆటోమేటిక్ అయితే కనపడిపోతుంది మీకు సంబంధించిన డెలివరీస్ అనేవి డెలివరీ చేస్తారనేసి. దాంతోపాటు అయితే mi.com ఉంది కదా, వీళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన సేల్స్ అనేవి అలాగే ప్రోడక్ట్స్ సర్వీసెస్ అనేది స్టార్ట్ అయితే చేశారు. ఒకవేళ మీరు mi.comలోంచి ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం ప్రజెంట్ మీకు వీళ్ళు ప్రోడక్ట్స్ షిప్పింగ్ అయితే చేస్తున్నారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. CEO అయితే మనకి ట్విట్టర్ ద్వారా అయితే పోస్ట్ అయితే పెట్టారు. నెక్స్ట్ చూసుకున్నామంటే ఫ్రెండ్స్, మనకి రేపైతే Redmi Note 9 Pro అయితే సేల్స్కి అయితే స్టార్ట్ కాబోతుంది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం దీనిపై మనకు కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయని. 1,000 రూపీస్ అయితే ICICI క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేశారంటే మీకు 1,000 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అలాగే మీకు EMI కాస్ట్ కూడా దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనకి ఇప్పుడు ప్రైస్ అయితే హైక్ అయినాయి కదా, ప్రజెంట్ ప్రైస్ చూసుకుంటే 13,999 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. 4+64GB సంబంధించిన మోడల్ అయితే. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే రేపైతే మనకి 12 noon అయితే సేల్స్కి స్టార్ట్ కాబోతుంది. మీరు చెక్ చేసుకోండి. అలాగే దీంట్లో చూసుకున్నామంటే మనకి ఏదైతే Redmi Note 9 Pro Max సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు. అంటే మనకి ఎప్పటి నుంచి వీరికి సంబంధించిన సేల్స్ అనేవి తీసుకొస్తారనేసి. చూద్దాం మనం Redmi Note 9 Pro Max ఇప్పటి నుంచి సేల్స్ తీసుకొస్తారనేసి. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే ఫ్రెండ్స్, మనకి సామ్సంగ్ గెలాక్సీ సక్సెస్ఫుల్గా సామ్సంగ్ గెలాక్సీ Flip 2 అయితే తీసుకురాబోతున్నారు. కొన్ని రూమర్స్ ప్రకారం మనం చూసుకున్నామంటే ఈసారి రాబోతున్న సామ్సంగ్ గెలాక్సీ Flip 2లో చూసుకుంటే అయితే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ క్యామ్ సెటప్ అనేది హారిజెంటల్గా అయితే తీసుకురాబోతున్నారు. మనకి ఫ్లిప్లో చూసుకున్నామంటే అయితే వర్టికల్గా అయితే ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ సంబంధించిన అయితే స్క్రీన్ ఉంటుంది కదా, చాలా చిన్న స్క్రీన్ అయితే యూజ్ చేశారు. బట్ Flip 2లో చూసుకున్నామంటే కొంచెం పెద్ద డిస్ప్లే అయితే యూజ్ చేయబోతున్నారు బ్యాక్ సైడ్ అయితే. అలాగే ట్రిపుల్ క్యామ్ సెటప్ మనకి వర్టికల్గా అయితే తీసుకురాబోతున్నట్టు ఇక్కడైతే చెప్తున్నారు. ఇది మనకి రూమర్స్ మాత్రమే. మనకి మొబైల్ లాంచ్ అయ్యేంత వరకు మన ఏ కన్ఫర్మేషన్ అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయలేము. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే యాపిల్ వాచ్ నుంచి. ఫ్రెండ్స్, యాపిల్ వాచ్ వచ్చేసరికి ఒక జర్మనీకి సంబంధించిన ఒక 8 years ఓల్డ్ మ్యాన్ అయితే మళ్ళీ అయితే ఇల్లు సేవ్ అయితే చేసింది చెప్పొచ్చు యాపిల్ వాచ్ అయితే. ఇంతకుముందు వరకు మనకి యాపిల్ అయితే చాలామంది ప్రాణాలు అయితే కాపాడింది. ఇప్పుడు వచ్చేసరికి 8 years సంబంధించిన ఒక జర్మనీ ఉమెన్ అయితే కాపాడింది అనమాట. వాళ్ళు చెప్పిన
చెప్పిన ప్రకారం ఈసీజీ ఉంటుంది కదా, సో దాన్ని స్కాన్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్స్ అయితే డాక్టర్కి అయితే చూపించారు. సో యాక్యురేట్గా అయితే మనకి ఈసీజీలో అయితే యాపిల్ వాచ్ అనేది పర్ఫామ్ అయితే చేసింది. సో కంపేరింగ్ టు మనకి హాస్పిటల్లో కూడా ఈసీజీ స్కానింగ్ అయితే చేశారంట, బట్ అంత అంటే మనకి యాక్యురేట్గా అయితే వీటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే చూపించలేదు. బట్ యాపిల్ వాచ్ వచ్చేసరికి ఈసీజీలో అయితే ఫస్ట్ ప్లేస్ అయితే నిలబడింది. సో దానివల్ల తన అయితే మనకి ఉమెన్ ఉంది కదా, సో తన ప్రాణాలు అయితే యాపిల్ వాచ్ ద్వారా అయితే కాపాడారు. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో ఎంతైనా యాపిల్ ఈజ్ యాపిల్. సో యాపిల్ ప్రోడక్ట్స్ అనేవి మనకి ఎగ్జాక్ట్గా అయితే వర్క్ చేస్తాయి. అలాగే నెక్స్ట్ అప్డేట్ గురించి మారితే, సో ఫ్రెండ్స్ రియల్మీ X3. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్న టీనా సర్టిఫికేషన్ అయితే పొందింది. సో ఇప్పుడు చూసుకుంటే దీంట్లో మనకి సూపర్ జూమ్ అయితే ఉండబోతున్నట్టు ఇక్కడైతే వీళ్ళు చెప్తున్నారు. సో దాంతోపాటు 4200 mAh బ్యాటరీ. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ అయితే యూస్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. సో మన తొందరలో చూడడానికి అయితే ఉంటుంది రియల్మీ X3 అయితే. సో చూద్దాం. అలాగే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నామంటే, సో ఫ్రెండ్స్ మన జియో వచ్చేసరికి ఫేస్బుక్ అయితే ఇన్వెస్ట్ అయితే చేసింది. అంటే వాటికి సంబంధించిన షేర్స్ అయితే పర్చేస్ చేశారు కదా. ఇప్పుడు వచ్చేసరికి అయితే సిల్వర్ లేక్ అనేసి ఒక కంపెనీ అయితే మనకి ఇండియన్ డిజిటల్ కోసం, సో మళ్ళీ అయితే జియోకి సంబంధించిన అయితే మనకి షేర్స్ అయితే పర్చేస్ చేశారు. సో దగ్గర మనకి $750 million అయితే జియోలో అయితే ఇన్వెస్ట్ చేశారు. సో వీళ్ళు చెప్పిన ప్రకారం మనకి డిజిటల్ ఇండియా కోసం అయితే వేరే వాళ్ళని అయితే వీళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే చూపిస్తున్నారు అనేసి చెప్తున్నారు. సో చూద్దాం మనకి ఇంకా జియోలో ఇంకా మిగతా కంపెనీస్ ఏమైనా ఇన్వెస్ట్ చేస్తాయో లేదా అనేసి. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే, సో ఫ్రెండ్స్ మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అయితే MI10 ఉంది కదా, సో వీటికి సంబంధించిన లాంచ్ ఈవెంట్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో అఫీషియల్గా కాదు, కొన్ని రూమర్స్ ప్రకారం అయితే కన్ఫర్మేషన్ అయింది. సో దీంట్లో మనకి 108 MP సెన్సార్ అయితే తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. మన ఇండియాలో అయితే ఇంతవరకు ఏ ఫోన్ అయితే లాంచ్ చేయలేదు 108 MP సెన్సార్తో. సో మేబీ సామ్సంగ్ గెలాక్సీ S20 అల్ట్రా ఏమైనా ఉండొచ్చు కానీ, సో ఇప్పుడు చూసుకుంటే MI నుంచి వస్తున్న ఫస్ట్ 108 MP సెన్సార్ అనమాట. సో దీన్ని చూసుకుంటే మనకి అయితే మనకి 8th May 2020 అయితే దీన్ని లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఇండియాలో అయితే. సో వెయిట్ చేద్దాం. మనకి దీంతో పాటు ఏమైనా MI10 Note 10 లైట్ ఏమైనా తీసుకొస్తారేమో లేదనేసి, లేదా MI10 మాత్రమే తీసుకొచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనేసి కొన్ని రూమర్స్ ప్రకారం చూసుకుంటే అయితే MI10తో పాటు మనకి అయితే రెడ్మీకి సంబంధించిన Note 9 కూడా లాంచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే, సో ఫ్రెండ్స్ మైక్రోసాఫ్ట్ నుంచి అయితే ఈరోజు కొన్ని ల్యాప్టాప్స్ అయితే మనకి లాంచ్ చేశారు. సో ఆల్రెడీ మనకి ఇంటర్నేషనల్ వైడ్గా అయితే లాంచ్ అయిన ల్యాప్టాప్సే. సో ఇప్పుడు చూసుకుంటే వీటిని ఇండియాలో కూడా అయితే అవైలబిలిటీ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ చూసుకున్నట్టు మనకి మైక్రోసాఫ్ట్ సంబంధించిన సర్ఫేస్ ప్రో X కానీ, అలాగే సర్ఫేస్ Pro7, సర్ఫేస్ Laptop3 వీటినైతే వీళ్ళు Amazon.in కానీ మనకి అందుబాటులో అయితే ఉన్నాయి. ఒకసారి ప్రైస్ చెప్తాం మీరైతే ఉన్నది. అయితే మనకి సర్ఫేస్ ప్రో X చూసుకున్నామంటే 8+128GB సంబంధించిన ర్యామ్, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నామంటే ఇది LTకి సపోర్ట్ చేస్తుంది. ప్రైస్ చూసుకుంటే $98,999 ప్రైస్ అవుతుంది. అయితే మనకి సర్ఫేస్ Pro7 చూసుకున్నామంటే i3 మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో i3 ఉంది, i5 మోడల్స్ అయితే ఉన్నాయి, 4GB 8GB అలాగే మనకి 16GB మోడల్స్ అయితే ఉన్నాయి. బేసిక్ ప్రైస్ చూసుకున్నామంటే $72,999 ప్రైస్ చేశారు. అలాగే మనకి హై ఎండ్ మోడల్స్ చూసుకున్నామంటే అప్ టు మనకి $1,41,999 అయితే ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఏదైతే సర్ఫేస్ సంబంధించిన Laptop3 చూసుకున్నామంటే i5 8 gigs ఆఫ్ ర్యామ్ అయితే ఉంటుంది, 120GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే దీన్ని తీసుకురాబోతున్నారు. దీని ప్రైస్ చూసుకుంటే $98,999 ప్రైస్ అయితే ఉంది. హై ఎండ్ మోడల్ చూసుకున్నామంటే $1,16,999 ప్రైస్ అయితే చేశారు. సో ఇది మనకి ప్రెజెంట్ Amazon.in అయితే ఇది అందుబాటులోనే. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి. కొన్ని ఏరియాస్లో మాత్రం వీటికి సంబంధించిన డెలివరీస్ అనేవి వీళ్ళు డెలివరీ అయితే చేయడం లేదు. అలాగే లాస్ట్ వన్ చూసుకున్నామంటే అయితే మనకి హువాయికి సంబంధించిన Y9s. సో ఇది అమెజాన్ వెబ్సైట్లో అయితే మనకి ఇది కనబడుతుంది. సో తొందరలోనే మనం అయితే హువాయి Y9s అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫిక్ గురించి మనం మాట్లాడినామంటే, సో ఇది వచ్చేసరికి కిరిన్ సంబంధించిన 710F ప్రాసెసర్తో అయితే రాబోతుంది. బ్యాక్ సైడ్ మనకి 48 MP సంబంధించిన ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే యూస్ చేశారు. 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. స్క్రీన్ చూసుకుంటే 6.59 ఇంచెస్ సంబంధించిన ఫుల్ HD ప్లస్ డిస్ప్లే చేశారు. ఇది LCD ప్యానల్ అయితే యూస్ చేశారు. ర్యామ్ గురించి మారితే 6+128GB సంబంధించిన స్టోరేజ్ అయితే వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టుకొని అప్ టు మనం 512GB వరకు అయితే దీన్ని ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ప్రెజెంట్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అయితే మనకి ఎక్కడైతే కనపడడం లేదు. సో తొందరలోనే ఈ మొబైల్ మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో గైస్ ఇది మనకి ఈ రోజు వరకున్న ఈ టైం వరకున్న టెక్ అప్డేట్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మిమ్మల్ని ఇంకొక వీడియోలో అయితే మిమ్మల్ని కలుస్తాను. అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.